సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము పెద్దంతల్లి గుడికి వచ్చామన్నమాట. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, మాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది కదా. ఈరోజు అయితే దసరా కదా, ఇంకా వచ్చేసాం పెద్దంతల్లి గుడికి. చాలా బాగా డెకరేషన్ చేశారనమాట పెద్దంతల్లి గుడిని. చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చారు. అట్లానే ఇక్కడ ప్రతి అమ్మవారి ఫోటో, అంటే దసరాలో అమ్మవారు పెడతారు కదా, ఆ అమ్మవారి ఫోటోని అయితే క్లారిటీగా కింద పేరుని మెన్షన్ చేసి ఫోటోలు పెట్టారనమాట. చాలా క్లారిటీగా, చాలా బాగుంది గుడి. చూసారు ఎంతమంది భక్తులు వచ్చారో. అలానే చూడండి గుడి, ఇక్కడ మనం పిక్స్ కూడా తీసుకోవచ్చు. అలానే మేమైతే ఇక్కడ నాకు పేరెంటానికి పిలిచానమాట. పేరెంటానికి పిలిచి కాళ్ళకి పసుపు పెట్టారనమాట. ఇంకా పారని పెట్టారు. దాని తర్వాత సడన్గా వర్షం వచ్చేసింది. దాని తర్వాత ఒక బాక్స్లో నాకు తాంబూలం ఇచ్చి ఒక బాక్స్లో కోను, కుంకుమ, గాజులు, హెయిర్ ఆయిల్, అట్లానే కుంకుమ ప్యాకెట్, పసుపు పొడి ప్యాకెట్, ఒక చిన్నపిల్లలకి వేస్తారు కదా మెళ్ళ దండలు, అవి ఇచ్చారు. అలానే కర్చీఫ్ ఇచ్చారు, ఇంకా బాటిల్ ప్యాకెట్ ఇచ్చారనమాట. అట్లనే మేము ఇంకా పెద్దంతల్లి దర్శనానికి వెళ్ళిపోయాము. చూసారా బురద అనమాట మొత్తం. ఇంక దర్శనం చేసేసుకున్నాం అనమాట. ఫైనల్గా మేమైతే అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. చూడండి లోపల పూలతో చాలా బాగా అలంకరించారన్నమాట. అమ్మవారిని లీవ్స్తో పిచ్చుకలను తయారు చేశారు, ఆకులతో. చూడండి చాలామంది జనాలు, చాలా రష్ ఉందన్నమాట. మేము వెళ్ళింది ఫ్రైడే. అమ్మవారు చూసారా ఆ దీపాల వెలుగులు ఎంత ముద్దుగా, ఎంత బాగున్నారో, చాలా బాగున్నారు కదా. దాని తర్వాత మేము ఇక్కడ ప్రసాదం కౌంటర్కి వచ్చామన్నమాట. చుట్టూ గుళ్ళు ఉంటాయి కదా, నాగదేవత గుడి, సరస్వతి, వినాయకుడి గుడి, అక్కడికి వచ్చేసామన్నమాట. ఇది వచ్చేసి నాగదేవత గుడి అనమాట. ఇందులో అయితే పుట్ట చూపిస్తాను రండి, నాగదేవత పుట్ట అదోండి. నాగదేవత పుట్ట అనమాట. ఇంకా మేమైతే చుట్టూ దర్శనం చేసేసుకున్నమాట, ప్రదక్షిణాలు చేసేసి ఇంకా పై సరస్వతి గుడికి అయితే వెళ్ళిపోయాము. ఇదైతే ఏ భవనం అంటే ఈ పెద్దంతల్లి గుడి కట్టించారు కదా, ఆయన భవనం అన్నమాట ఇది. ఇక్కడైతే మేము పైకి వెళ్ళిపోతున్నాము సరస్వతి గుడి దగ్గరికి. ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా హారతి తీసేసుకొని ఇంకా బొట్టు పెట్టేసుకున్నాము. ఇంకా కిందకి దిగుతున్నప్పుడు వ్యూ చూసారు ఎంత బాగుందో. వర్షం పడిందనమాట, చల్ల గాలి వేస్తున్నాయి. అప్పుడే క్లైమేట్ కూడా చేంజ్ అయింది. ఫైనల్గా మేమైతే ఫోటోలు దిగి ఇంకా వీడియోని ఎంజాయ్ చేసాము. వీడియో బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ ఫాలో అయిపోండి. బాయ్. ఇష్కి.